కట్టుకొని ఆ భవనాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు అతనికి ప్రేరేపణ వచ్చింది. వచ్చి ఏం చేశాడు, నేను మంచి గృహాల్లో నేను ఉంటున్నాను అని చెప్పేసి మన ఆయన దైవ సేవకుడైనటువంటి సమూయేలుని పిలిచి, నేనైతే మంచి గృహాల్లో ఉంటున్నాను, సరంభివేశులైనటువంటి గృహాల్లో ఉంటున్నాను, దేవదారు గృహాల్లో, మానవులతో కట్టిన గృహాల్లో ఉంటున్నాను, దేవుని యొక్క మందిరం అయితే గుడారాలే ఉంటుందని చెప్పేసి ఆయనకి మందిరము కట్టాలనేటువంటి ఆసక్తి కలిగింది. హల్లెలూయా. కట్టినప్పుడు ఆయన గారు ఏం చేశాడు, దాదాపుగా మరి ఎవరో ఊహించలేని రీతిగా ఆయన కోసం ఏం చేశాడు, కావలసినటువంటి మందిరాన్ని కట్టాలి, ఒక గొప్ప మందిరం కట్టాలనేటువంటి పట్టుదలతోటి బంగారాన్ని సమకూర్చాడా, వెండిని సమకూర్చాడా, ఇనుము ఇత్తడి అన్ని రకాలైనటువంటి వాటిని సమకూర్చి పెట్టాడు. హల్లెలూయా. ఎంత భారీ మొత్తంలో సమకూర్చాడు. దేవుని పని కొరకు, దేవుని కోసం ఒక గొప్ప మందిరము కట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఘనమైన దేవునికి ఘనమైన మందిరము కట్టాలనేటువంటి ఉద్దేశంతో, దేవుని గణపరచాలని ఆయన అన్ని రకాలుగా కావలసినటువంటి వస్తువులని, బంగారం అయితే బంగారంతో తాపుడాలు చేయించడానికి కావలసినటువంటి వాటిని కూడా సమకూర్చి పెట్టాడు. హల్లెలూయా. సమకూర్చి పెట్టిన తర్వాత అయితే తను రక్తంతో ఉన్నటువంటి చేతులు కాబట్టి దేవుడు అతన్ని ఒప్పుకోలేదు. అయితే అతని కుమారుడు ద్వారా మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పేసి దైవదాసుతో సెలవు ఇచ్చినప్పుడు అదే రీతిగా తర్వాత సొలొమోను రాజు వచ్చి ఆ మందిరాన్ని కట్టడం జరిగింది. హల్లెలూయా. చూడండి, ఎవరి చేత కట్టించాడు, వాళ్ళ ఓడుగు చేతి. చూడండి, దేవుని పని. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మందిరము కట్టాలన్నటువంటి తపనతోటి మరి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ దావీదును దేవుడు ఏం చేశాడు, వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుని పని అంటే ఎంత ఆసక్తి ఉందో దావీదుకు. చూడండి, అంత యెరూషలేము మందిరాన్ని కట్టడానికి తను కావలసినటువంటి సామగ్రి అంతా సమకూర్చాడు. తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం తన యొక్క కుమారుడి చేత మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఆ మందిరం ఈనాటికి కూడా మనం యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తారో, అలాగే ఎవరైతే సంఘం కోసం ప్రయాసపడతారో, సంఘం కోసం ఎవరైతే మరి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి దేవుని నామాన్ని కనపరచాలనేటువంటి ఆశయం కలిగి ఉంటారు, వాళ్ళ దేవుడు వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ యెరూషలేము క్షేమం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవుని పని కోసం ఏమిటి దేవుని పని? దేవుని పని ఏంటి? యేసయ్య లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా తెలియాలి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన? ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు చెప్తారా? ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? నశించిపోవచ్చు ఆత్మలు రక్షించడానికి దేవుడు మానవావతారం నుంచి 2014 సంవత్సరాలు దావీదు పట్టణంలో పుట్టాడు. హల్లెలూయా. పుట్టి ఈ రోజున మనం అందరం కూడా రక్షణ కావాలని కొంతమంది శిష్యులు పెట్టుకొని ఆ శిష్యుల ద్వారా మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులు ప్రపంచానంతా తలకిందులు చేయబట్టే ఈ రోజున మనకి రక్షణ దొరికింది. హల్లెలూయా. ఇప్పుడు మనం శిష్యులు అయ్యాం కాబట్టి మనం శిష్యులైనటువంటి వారిని శిష్యులు తయారు చేయాలి. హల్లెలూయా. మరి దేవుని ప్రేరేపించి మీ అమ్మగారిని ఈ యొక్క ప్రాంతానికి మరి ఎవరి ద్వారా వచ్చిందో నాకైతే నేను ఇప్పటికి కూడా అడగలేదు. ఎవరి ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ మాదారం అనేటువంటి మారుమూల గ్రామానికి ఎలా వచ్చావు అనేది కూడా నాకు కూడా తెలియదు. కానీ ఒకసారి పోయినసారి సంవత్సరంలో సెమీ క్రిస్మస్ చేయడానికి మాత్రం ఈ గ్రామం రావడం జరిగింది. ఇది రెండవసారి. హల్లెలూయా. మరి రెండవసారి వచ్చేటప్పటికి ఇక్కడ మందిరాన్ని తన ప్రియమైనటువంటి సహోదరుల ద్వారా ఈ యొక్క మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళలో ఏముంది? దేవుని పనిలో ఆసక్తి ఉంది, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆసక్తి ఉంది, దేవుని నామమును గణపరచ ఆసక్తి ఉన్నటువంటి వారి చేత దేవుడు చేయించుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆశ ఉన్నది కనుక వాళ్ళలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, నేనైతే చూడలేదు ఇక్కడ ఫస్ట్ టైం కూడా రావటం. అయితే వచ్చిన తర్వాత చూశాను, చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొండ మీద పక్కన మురుగయ్యండి అని చెప్పేసి ఈ యొక్క మందిరం కొండ మీద ఉన్నది. హల్లెలూయా. అందరూ కనిపించాలి. ఎందుకంటే ఊర్లో చెట్ల మధ్యలో కట్టించడానికి ఎవరు కనపడింది? ఎవరికి కనపడదు. కానీ ఎవరు అక్కడ ఇవ్వలేదంట. అది దేవుని యొక్క కార్యం ఇది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చక్కగా అటు వచ్చాడు, ఇటు చుట్టుపక్కల అన్ని వాళ్ళు కూడా కనపడేలాగా ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో దేవుడి యొక్క మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు ఏ విధంగా దేవుని మందిరం కట్టాలని ఆసక్తితో ఉన్నాడు, మనము కూడా మందిరం కట్టాలి. మందిరం కట్టడమే కాదు, ఊరికి మందిరాలు కట్టుకుంటూ పోతే సరిపోదు. ఏముండాలి? అక్కడ
ప్రార్థనలు దాటిపోడు. హల్లెలూయా. చూడండి, యాకోబు ప్రార్థన చేస్తుంటే రాత్రి అంతా మెలుగు కలిగి ప్రార్థన చేస్తా ఉంటే ఏం చేశాడు? దేవుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే వెళ్ళిపోలేదు. ప్రార్థన చేస్తాడు, దేవుడు వెళ్ళిపోడు. మనం కూడా అలాగే ఒకరు నుండి నలుగురు. మేము మొదటిగా మన ప్రార్థన మొదలు పెట్టింది అమ్మగారి మొదటిగా. నేను జూనియర్ని, అమ్మగారు సీనియర్. అయితే ఆ రోజున ఒక్కరే ఉన్నారు. ఒక్కరితోటే వచ్చింది. ఎవరో తెలిసినటువంటి వాళ్ళు ఒక్కరే ఉన్నారని వచ్చి ప్రార్థన ఆరంభిస్తే ఈ రోజున సుమారుగా 500 మందిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కరితో వచ్చింది 500 మంది ఇచ్చాడు. ఇది మూడో మందిరం అన్నమాట. దేవుడు మాకు 3వ మందిరాన్ని ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎన్ని మందిరాలు కట్టాను కాదు, ఇక్కడే ఉండాలి, ఆరాధన ఉండాలి. కన్నీటితో ప్రార్థన చేసేటువంటి స్త్రీలు కావాలి. అలాగని కన్నీటితో మగవాడు ప్రార్థన చేయకూడదని కాదు, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు కనుక కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో స్త్రీలు మాత్రమే రక్షణ పొందుతున్నారు, కానీ పురుషులు రక్షణ పొందుకోవడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే బజార్లో పోతే ఒరే భక్తిపడు బయలుదేరాలని చెప్పి ఎగతాలు చేస్తారని మనుషుల మాటలకు భయపడి దేవుణ్ణి దూరం చేసుకున్నారు, ఆ గొప్ప రక్షణ దూరం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ భయం పిరిగితనం పోవాలంటే అందరూ కూడా కన్నీటితోటి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. మనం రక్షింపబడ్డాం. దేవుని కృప వల్ల మనకి గొప్ప రక్షణ దొరికింది. ఈ రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యము చెయ్యకూడదు. హల్లెలూయా. గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అని చెయ్యాలి. దేవుని సేవకునికి ఎంతైతే మరి బాధ్యత ఉందో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి కూడా అదే బాధ్యత ఉండాలి. నేను చెప్తాను, సంఘంలో చెప్తాను, ముక్కు మొహంలో చెప్తా, ఎవరైనా ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే ఈ రోజు టిఫిన్ చేయడానికి వీల్లేదు, భోజనం చేయడానికి వీల్లేదు. నువ్వు కనుక యేసుప్రభువుని నమ్మి బాప్టిజం తీసుకున్నట్లయితే, నేను రక్షణ ఉందని చెప్పినట్లయితే, ప్రార్థన చేయకుండా నువ్వు టిఫిన్ చేయడానికి వీల్లేదు, భోజనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు కనుక ఈ రోజు కనుక ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా నువ్వు చనిపోయినటువంటి వాడివి. హల్లెలూయా. అవునా కాదా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీకు దొరికింది, రక్షణ దొరికింది కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి నువ్వు సంఖ్యలు కలుసుకుంటావేమో. ఏంటి, వెళ్ళిపోతారా? బాప్తిసం తీసుకుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తేనే పరలోకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకానికి చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా? తండ్రి నామాన్ని గణపరుస్తున్నానా? నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. ఒకటే శ్లోకం ఉండాలి మనలో. నిజముగా నువ్వు ప్రభువుగా నమ్మినట్లయితే నీలో ఒకటే ఉండాలి, ఒక రోషం ఉండాలి. మనం ఎవరి యొక్క శిష్యులమి? రోషము గల దేవుని యొక్క సేవకులము. హల్లెలూయా. మేమెలా సేవకులు, మీరు కూడా అదే సేవకులు. పాత నిబంధనలు అయితే ఎవరు? కొద్ది మంది మాత్రమే దేవునికి సేవకులుగా ఉండేవారు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుప్రభువు వచ్చిన కొత్త నిబంధనలో అందరం కూడా సేవకులమే. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే దేవుడు పని చేయటానికే. హల్లెలూయా. ఎందుకంటే రక్తం పెట్టి నిన్ను కొన్నాడు కనుక నువ్వు ఆయన సేవకుడివి, ఆయన దాసుడివి, దాసురాలివి. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పినట్లు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయాలన్నటువంటి తపన కలిగి ఉండాలి. హల్లెలూయా. నేనైతే ఒకటే ప్రార్థన చేస్తా ఉంటా, ప్రతిరోజు ప్రభువా నీ నామాన్ని గణపరచాలి. నీ నామాన్ని గణపరచకపోతే ఈ భూమి మీద ఉండకూడదు. రాష్ట్రం వస్తుంది ఎవరికన్నా? సరైనటువంటి విశ్వాసికి మాత్రం ఇలా చేయకపోతే రోషం వస్తుంది. నీ నామాన్ని గణపరచకపోతే నేను ఈ భూమి మీద ఉండకూడదు. ఏం చేయాలి? ఇంకా 4 పుట్లు వడ్డు తినాలా? లేకపోతే 40 బస్తాలు, నేను చచ్చేటప్పటికి 50 బస్తాలు తినాలినా? కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత ఏమంటారు, నోకలు జల్లి అంటారు. అవునా? నోకలు జల్లి తినడానికి అవకాశం లేదు, అందుకని వెళ్ళిపోయాడు అంటారు. అవునా? మనం కనుక నిజమైనటువంటి క్రైస్తవులు కనుకైతే ఏం చేయాలి? దేవుని నామాన్ని గణపరచడానికి మనము రాత్రనక పగలనక కష్టపడాలి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలి అని చెప్పేసి పౌలు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కడిగ దరిద్రులైనప్పటికీ కూడా ప్రభు యొక్క పని యందు ఏమున్నారు? ధారాళముగా ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారని, వాళ్ళు ఎవరినన్నా పరిశుద్ధంగా ఎవరి నుంచి మాట్లాడేది, కానీ అది కొరింథీలో ఉన్నటువంటి ఆ ఫిలిప్పీ సంఘాల గురించి, పౌలు మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో రాసినటువంటి 8వ అధ్యాయం అనుకుంటాను, ఆ మాసిదోనియా అనేటువంటి ఆ 2 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి వారు పేదవారే. ఎలాంటి పేదవారు? కడు పేదవారు. హల్లెలూయా.
దరిద్రులైనటువంటి వారు అయినప్పటికీ కూడా అయ్యా మేము కూడా మీ పనిలో భాగస్థులుగా ఉండాలని వాళ్ళు ఎంతో ఆశ కలిగి వారికి ఉన్నటువంటి సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చి వాళ్ళ పరిచయను ప్రోత్సహించారండి. హల్లెలూయా. చూడండి, అంతటి దాతృత్వం కలిగి ఉన్నారండి. ఇప్పుడు నాకున్నటువంటి సంఘాలు కూడా మాసిదోనియా అనేటువంటి సంఘాల లాగానే నాకున్నటువంటి సంఘాలు కూడా 2 సంఘాలు కూడా అలాంటి సంఘాలే. హల్లెలూయా. ఏ సంఘాలు? మాసిదోనియా సంఘాలు ఏమున్నాయంట? కడు పేదరికంలో సంఘాలు. అలాంటి సంఘాలు మరి ఈ మీ ఓడలు ఎక్కడ ఉంటాయో తెలియవు, కానీ నాకు ఇచ్చిన సంఘాలు మాత్రం అయ్యే సంఘాలు. హల్లెలూయా. ఆ మాసిదోనియా సంఘాలు ఇచ్చాడు. అవునా? అయితే దేవుడు నాకు ఇచ్చింది కూడా అదే. ఎందుకు నేను అడిగానంటే, నేను ఏమి ప్రార్థన కూడా చేతగానే టైంలో దేవుడిని ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు ఏమొచ్చాడంటే, నాకు పేదలు దీనులైనటువంటి వారి మధ్య సువార్త ప్రకటించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. కరెక్ట్గా ఏకూజాన 3:30 లేచి 6:30కి ప్రార్థన చేయడం జరిగింది. చేసినప్పుడు దేవుడు ఒకవేళ ఒక రోజు కనుక నేను ఏదైనా 3:30కి లేవకుండా కనుక పండుకుంటే, తలుపులు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉంటాను, హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంటే తలుపులు దబదబా మోగితే ఏందో ఈ టైంలో ఎవరు బాగా మన కోసం వచ్చింది, నేనేం వ్యాపారం కూడా చేయట్లేదే, ఇప్పుడు ఎవరు వచ్చారో నా కోసం అని చెప్పేసి పోయి చూస్తే ఎవరు ఉండరు. ఎందుకంటే నేను ఇంకా ఆ టయానికి లేవలేను అని చెప్పేసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలుపులు వాయిస్తే ఇక్కడ ఈ యొక్క శరీరం లేచి కూర్చుంటది. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మరి ఆ ప్రార్థన చేసే టైంలో పేదలు దీనిలైన వారి మధ్య